ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిభా బయోటెక్స్ సమర్పించు నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమం పవర్డ్ బై శుభగృహ ప్రాజెక్ట్స్. కృష్ణా పుష్కర వైభవం దశ దిశలా ప్రకటితమవుతోంది. రేపటి నుంచి కృష్ణవేణి పుష్కర శోభను సంతరించుకొని సకల జనుల్ని పునీతుల్ని చేయటానికి సంసిద్ధంగా ఉంది. తెలుగింటి సిరిమణి సస్యశ్యామల నిత్య కళ్యాణి కృష్ణవేణి. కృష్ణవేణి గొంతు సవరించుకుంటే పాఠశాల ఘంటశాల. ఆమె గజ్జెగట్టి నాట్యమాడితే అది కూచిపూడి. ఆమె పిల్లగాలిలో రవళులు ఊదితే అది బాలమురళిగాన సరళి. కృష్ణమ్మ గొంతెత్తి పదం పాడితే మువ్వగోపాల వరదయ్య క్షేత్ర పదరచనే. కళా సాంస్కృతిక చారిత్రక పతాక మా కృష్ణవేణి ప్రతీక. అలాంటి కృష్ణమ్మ పుష్కర పేరంటానికి పెద్ద ముత్తైదువులా తరలివచ్చింది. గంగా, గోదావరి, కృష్ణ లాంటి 12 పెద్ద నదులకే పుష్కర సంరంభం కొనసాగుతుంది. ఇప్పుడు కృష్ణమ్మ వంతొచ్చింది. మరి అటు సహ్యద్రి నుంచి ఇటు హంసలదీవి దాకా కృష్ణా పరివాహకం పుష్కర సంబరాలకు సమాయత్తమైన వేళ ఈ పుష్కరాల ప్రాశస్త్యాన్ని, వెల్లివిరిసే సంప్రదాయాల్ని అవలోకిద్దాం. తెలుగింటి రాణి మా కృష్ణమ్మ, మా అన్నపూర్ణమ్మ, పసుపు పారాణి అంటూ కృష్ణమ్మను అభివర్ణించారు. కదలిరా కదలిరా మా కృష్ణవేణి, నీకే ఎదురుచూస్తుంది తెలుగు మాగాణి అంటూ తెలుగువారు కృష్ణమ్మను ఆప్యాయంగా ఆదరిస్తారు. కృష్ణానది జీవనది, మనందరికీ జవజీవాల్ని పోసే నది. దేహం నుంచి అదే రూపంతో కృష్ణమ్మ అవతరణ జరిగింది. అందుకే కృష్ణమ్మ పుష్కరాలకు ముక్కోటి దేవతలంతా ముస్తాబై తరలివస్తున్నారు. కృష్ణా పుష్కరోత్సవం ఆనంద పుణ్యోత్సవం. ఈ జలోత్సవం రేపటి నుంచి ప్రారంభమై ఆగస్టు 23 వరకు కొనసాగుతుంది. 4 రాష్ట్రాల్లో నవనవోన్మేష చైతన్య జలశక్తిగా కృష్ణమ్మ పరిడి వెళ్లుతోంది. జీవావరణానికి జలమే ప్రధాన హేతువు. జలానికి దైవత్వాన్ని ఆపాదించి తల్లిగా ఆరాధించడం ఆర్షధర్మ సంస్కృతి. జీవరాశులకు ప్రధానమైన నదీ జలాలకు ఇతోధిక ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యాన్ని ఇవ్వడానికి, వాటి పట్ల ఆధ్యాత్మికత, భౌతిక స్పృహను పెంచడానికి పుష్కరాలు వంటి ఉత్సవాలు ఉపకరిస్తాయి. పుష్కరం అంటే పోషించేది. మనల్ని అన్ని విధాలా కాపాడుతూ మనకు తన జలసిరుల ద్వారా అన్నం పెట్టి పోషించే కృష్ణమ్మకు సభక్తికంగా కృతజ్ఞతలు తెలియజేసుకునే తరుణమే పుష్కరాలు. పోషయతీతి పుష్కరం అనేది పుష్కరం అనే పదానికి ఉన్న ఉత్పత్తి అర్థం నీరు జీవావరణాన్ని నిలిపి పోషించడానికి ఉపకరిస్తోంది. సర్వవేదమయం, సాక్షాత్ బ్రహ్మ విష్ణు శివాత్మకం. కృష్ణానది సర్వవేదాత్మకమైనది. త్రిమూర్తుల స్వరూపం. ఈ జలరూపం అన్ని అభీష్టాల్ని నెరవేరుస్తూ అన్ని తీర్థాల్ని తనలో ఇముడ్చుకున్న జలనిధి, శ్రీనిధి మన కృష్ణమ్మ. ముక్కారు పంటలకు ఆలంబనగా నిలుస్తూ ముక్తిదాయ పెన్నిధిగా తెలుగు సీమలో అలుపెరగక ప్రవహిస్తోంది. జన జీవితాల్ని జలబంధంతో ముడివేసే కృష్ణానదికి ఇది పావన పుష్కర తరుణం. పుష్కలమైన పుణ్యప్రాప్తిని అందుకోవడానికి తగిన పుష్కర తరుణం. ప్రాణికోటిని తన జలశక్తితో ప్రాణశక్తిగా పోషించేది నది. అందుకే నీటి సముదాయాన్ని పుష్కరం అంటారు. పుష్కరం అంటే పవిత్ర తీర్థం. దేవగురువు బృహస్పతి పలు రాశుల్లోకి సంచరించినప్పుడు ముఖ్యమైన 12 నదులకు పుష్కరాలు సంభవిస్తాయి. బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు ఏర్పడతాయి. బృహస్పతి అంటే నీటిని నిల్వ చేసే స్థలమని అర్థం కూడా చెబుతారు. బృహస్పతి విద్య, బుద్ధి, జ్ఞాన శక్తిదాయకుడు. అలాంటి బృహస్పతి కన్యారాశిలోకి పయనించే వేళ కృష్ణమ్మకు పుష్కర కళ సొంతమైంది. ఈ బృహస్పతి సంచార నేపథ్య గాథ ఎంతో ఆసక్తిదాయకం. పూర్వం తుందిలుడు అనే పరమ ధార్మికుడు తపోనిష్ట గరిష్ఠుడైన
ఓ తపస్వి ఉండేవాడు. సకల జనుల పాపాల్ని నదులన్నీ స్వీకరించి మాలిన్యమవడాన్ని గురించి ఎంతో విచారించేవాడు. నదీ జలాలు కోల్పోయిన పవిత్రతను తిరిగి వాటికి సంతరింపజేయడానికి, వాటి దోషాలన్నీ ప్రక్షాళన అయ్యే మార్గం కోసం పరమేశ్వరుని కోసం కఠోర తపస్సు చేశాడు. తుందులిని తపస్సుకు మెచ్చి సదాశివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని అభీష్టం ఏమిటో నీలకంఠుడు అడిగాడు. నదీ జలాల్ని తిరిగి పవిత్రం చేయడానికి శివుని అష్టమూర్తుల స్వరూపంలో ఒకటైన జలరూపాన్ని తనకు అనుగ్రహించమన్నాడు తుందిలుడు. లోక కళ్యాణం కోసం తుందులిని కోరిక మన్నించి తన జలరూపాన్ని అతనికి అనుగ్రహించాడు. నాటినుంచి తుందులునికి పుష్కరుడు అనే పేరు స్థిరపడింది. ఆ పేరుతో పాటు నదీ జలాల్లో పేరుకున్న పాపాలన్నీ ప్రక్షాళన చేయడానికి అవసరమైన శక్తి కూడా వచ్చింది. దీంతో నదులన్నీ పుష్కరుణ్ణి తమలో నివసించి తమ దోషాల్ని పరిహరించాల్సిందిగా ఆహ్వానించాయి. తుందిలుడు పుష్కర రూపం పొందిన ప్రధాన కారణం కూడా అదే. నాటినుంచి పుణ్యనదుల్లో పుష్కరుడు నివసించే కాలం గురుగ్రహం సంచారాన్ని బట్టి నిర్ణయించబడింది. అంటే మేషం నుండి మీనం వరకు గల రాసుల్లో ఎప్పుడు ఏ రాసుల్లో గురుడు సంచరిస్తాడో అప్పుడు పుష్కరుడు ఆయా నదుల్లో నివాసం ఉంటాడు. గురుడికి పుష్కరునికి బాంధవ్యానికి మరో నేపథ్యం ఉంది. మరో కల్పంలో సృష్టి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మకు నీరు కావాల్సి వచ్చింది. వెంటనే పరమేశ్వరుని అనుగ్రహంతో తీర్థరాజైన పుష్కరుడు బ్రహ్మ కమండలంలోకి వెళ్ళాడు. అక్కడే తన స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా మరికొద్ది కాలం గడిచాక దేవగురువైన బృహస్పతి ఓ యజ్ఞం తలపెట్టాడు. అప్పుడు బృహస్పతికి జలం అవసరమైంది. జలానికి ఆధారమైన పుష్కరుడు తన ఆధీనంలో ఉంటే మంచిదనుకున్నాడు బృహస్పతి. పుష్కరుణ్ణి తనకు ఇవ్వమని బ్రహ్మను బృహస్పతి అర్థించాడు. అప్పటికి సృష్టి నిర్మాణం పూర్తి కావడంతో పుష్కరుణ్ణి బృహస్పతి దగ్గరకు వెళ్ళమన్నాడు బ్రహ్మ. కాని బ్రహ్మపై మమకారంతో పుష్కరుడు అందుకు అంగీకరించలేదు. అప్పుడు బ్రహ్మ ఓ సర్దుబాటు చేశాడు. గ్రహరూపుడైన బృహస్పతి మేషాది రాసులలో ప్రవేశించేటప్పుడు 12 రోజుల పాటు, అలాగే ఆ రాసుల నుంచి నిష్క్రమించేటప్పుడు 12 రోజుల పాటు, మిగిలిన రోజుల్లో మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలంలో పుష్కరుడు బృహస్పతితోనే ఉండాలి. ఆ సమయంలో బ్రహ్మతో పాటు సమస్త దేవతలు, పితృదేవతలు, ఋషి, ముని గణాలతో కలిసి వచ్చి పుష్కరుడు ఉండే నదిలో ఉంటారు. అందుకు బృహస్పతి, పుష్కరుడు అంగీకరించారు. ఈ ఒప్పందమే పుష్కరాల ప్రారంభానికి నాంది పలికి. దయాపూర్ణుడైన భగవంతుని కరుణారస ప్రవాహాలే నదులు. భూమిపై తాను సృష్టించిన సర్వజీవుల ప్రాణధారం కోసం భగవంతుడు తన కరుణను ఈ విధంగా నిత్యం ప్రవహింపచేస్తున్నాడు. ఆ నదీ జల స్పర్శతో పొడిమి పులకించి పరవశించి పచ్చని పైరు పంటలతో కలకలలాడుతోంది. ఆ సంవిధానంలోనే పరమపావని కృష్ణానది జలతరంగిణిగా వర్ధిల్లుతూ తెలుగువారి జీవనాడి అయ్యింది. తెలుగు ఆధ్యాత్మిక జగత్తుకు సిగపువ్వుగా మురిసింది. పుష్కర సమయంలో కృష్ణానదికి గొప్ప శక్తి, పవిత్రత ఉంటుంది. పుష్కరుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు ఈ ముగ్గురి మధ్య జరిగిన ఏర్పాటు కనుక ఈ సమయంలో అధికమైన శక్తి ఉంటుంది. అందుకే పుష్కరాల్లో భక్తులు జప, ధ్యాన, స్నాన, అర్చన, హోమతర్పణ, అనుష్ఠాన, పిండ ప్రదానాలు వంటి సంప్రదాయ ప్రక్రియల్ని అనుసరిస్తారు. పుష్కర స్నానం వల్ల శారీరక, మానసిక, బుద్ధిపరమైన కల్మషాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక ఉత్తేజం ఏర్పడిన సకల బుద్ధి శక్తులు ప్రచోదనమవుతాయని విశ్వాసం. పుష్కరాలలో స్నానానికి ప్రథమ ప్రాధాన్యం ఉంది. పుష్కర స్నానానికి ప్రధానంగా 5 అంగాలు ఉంటాయి. సంకల్పం, సూక్త పఠనం, మార్జనం, దేవాది తర్పణం. ఈ 5 అంశాల సమాహారమే పుష్కర స్నానం. కృష్ణానది జలాల్లోకి నాభిలోతు వరకు వెళ్లి చెవులు, ముక్కు, నోరు మూసి 3 సార్లు మునకలు వేయాలి. సంకల్పం చెప్పుకోలేకపోతే కృష్ణ 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 అని కృష్ణమ్మును స్మరించాలి. సూర్యుని 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. పుష్కర తరుణంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయాలి. తీరాన ఉన్న ఆలయాల్ని దర్శించాలి. యథాశక్తి దానాల్ని సమర్పించాలి.
కృష్ణా పుష్కరాలలో పుష్కర స్నానం తర్వాత దానాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ దానాలు సంప్రదాయ పద్ధతుల్ని సూచిస్తాయి. వారి అభిష్టాన్ని అనుసరించి యథాశక్తిగా దాన విధుల్ని కొనసాగించాలి. పుష్కరాల సందర్భంలో శక్తిని అనుసరించి ఏ చిన్న దానం చేసినా విశేష ఫలితాలు చేకూరుతాయి. కృష్ణా పుష్కరాలలో 12 రోజులలో ఒక్కో రోజున నిర్దిష్టమైన దానాలు నిర్వహించాలని శాస్త్రాలు నిర్దేశించాయి. మొదటి రోజున బంగారం, ధాన్యం, భూమి, అన్నదానం. రెండవ రోజున రత్నాలు, గోవు, ఉప్పు, వస్త్రాలు. మూడవ రోజున బెల్లం, ఫలాలు, ఆకుకూరలు, వెండి గుర్రం ప్రతిమ. నాలుగవ రోజున నెయ్యి, నువ్వుల నూనె, పాలు, తేనె, చక్కెర. ఐదవ రోజున ధాన్యం, ఎద్దు, గేదెలు, నాగలి. ఆరవ రోజున గంధపు చెక్క, ఔషధాలు, కర్పూరం, కస్తూరి. ఏడవ రోజున పీట, మంచం, వాహనం, గృహం. ఎనిమిదవ రోజున గంధం, కందమూలాలు, పూలు. 9వ రోజున 16 రకాల దానాలు, పిండ ప్రధానాలు. 10వ రోజున పూలమాల, ముత్యాల హారం, వెండి. 11వ రోజున పుస్తకాలు, యజ్ఞోపవీతాలు, తాంబూలం. ఇక 12వ రోజున నువ్వులు, 16 రకాల దానాలు నిర్వహించాలి. ఈ 12 రోజుల్లో ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా అన్నదానం చేస్తే సకల దానాలు చేసిన ఫలం చేకూరుతుందంటారు. మహాతీర్థాల్ని దివ్యశక్తులు ఆశ్రయించినప్పుడు పవిత్ర పుణ్యకాలాల్ని మహర్షులు తమ తపశ్శక్తి చేత వాటిని గుర్తించారు. జ్యోతిర్గణాల ప్రభావాన్ని ఆవిష్కరిస్తున్న మహాపర్వం పుష్కరం. పుష్టిని, పోషణను కలిగించేది పుష్కరుడు. జీవనదుల్లో పుష్కరాంశ ప్రవేశించే సమయంలో సహజంగా పుష్కర విధి అధిక ఫలాన్ని అందిస్తుందని ఫలశ్రుతిగా పేర్కొంటారు. జన్మ ప్రభృతి యత్పాతం స్త్రీయవా పురుషైనవా పుష్కరేత్ స్నాతమత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. జన్మించిన దగ్గర నుంచి, చేసిన పాపాల నుంచి సర్వ పాప ప్రక్షాళన సనాతన ధర్మంలో నదుల్ని నదీ మాతృకలుగా పూజించిన సంస్కృతి మనది. వేదాల్లోని మహామంత్రాలలో ఆసేతు, సీతాచలం నదులన్నింటినీ దేవతలుగా కీర్తించారు. ఋషిదిష్టాం తీర్థముత్యతే అంటే ఋషులు దేనిని ఆశ్రయిస్తారో ఆ జలనిధిని తీర్థమంటారు. తపస్సంపన్నులైన ఋషులు నదీమ తల్లుల్లోని దివ్యత్వాన్ని తమ తపశ్శక్తి ద్వారా గ్రహించారు. తరింపజేసేదే తీర్థం. నేలకు పవిత్రత ఉంటే క్షేత్రం. ఈ రెండు ఏకీకృతమైన సన్నిధుల తీర్థక్షేత్రాలు కృష్ణా తీరంలో అలాంటి తీర్థక్షేత్రాలెన్నో ఉన్నాయి. సనాతన సంస్కృతి అంతా నదీ తీరాలలోనే విస్తరించింది. మన నాగరికత ప్రాభవానికి నదులే ప్రతిబింబాలు. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ అని పరినిత్యం మన సంప్రదాయంలో భారతీయులు నదీ పరంపర స్మరణ చేస్తారు. ఎక్కడో సహ్యాద్రిలో పుట్టిన కృష్ణమ్మ పలు ప్రాంతాలలో ప్రవహించి తెలుగునేలను తాకి ఈ తెలుగునాడును సుసంపన్నం చేస్తూ బహుముఖాలుగా మనకు ఫలప్రాప్తిని అందిస్తోంది. మన పవిత్ర భారతావనిలో ప్రవహించే సర్వ నదీ నదాలు దైవానుగ్రహ కారకాలు. వాటికి ఋషిస్పర్శ, భగవత్ స్పర్శ ఉంటుందని శాస్త్ర విశ్లేషణ. అవి కేవలం దాహార్దిని తీర్చడానికి, పంటలు పండించడానికి ఉపయోగపడేవే కావు. ఇహపరాలలో శక్తిని ప్రదానం చేసే అనితర సాధ్యమైన ప్రభావం నదులకు ఉంటుంది. ఆ కోవలోనిదే కృష్ణానది. కృష్ణా పుష్కరాల తరుణంలో భగవత్ శక్తి నది అంతటా ఆవాహనమై ఉంటుంది. ఆ శక్తి అందుకోవాలంటే కృష్ణా పుష్కర స్నానాన్ని పవిత్రంగా ఆచరించాలి. తెలుగువారి జీవితాలతో పెనవేసుకున్న కృష్ణమ్మ జీవన చరిత పావన సరిత. పడమటి కనుమల్లో పుట్టిన పుణ్యాల పేటిగా కృష్ణమ్మ సాకారమవుతోంది. కృష్ణా స్నానం తృష్ణా నివారణమంటారు. కృష్ణలో స్నానించిన వారికి సకల తాపత్రయాలు నివారణ చెందుతాయంటారు. వేదానికి కృష్ణకు అవినాభావ సంబంధం ఉంది. పంచభూతాలలో జలం ఉత్కృష్టమైనది. భగవంతుని జలతత్వమే నారాయణ స్వరూపం. అలాంటి నారాయణు నుంచి ఆవిర్భవించింది కృష్ణమ్మ. కృష్ణ, వేణి అనేవి 2 నదులు.
కృష్ణానది రావి చెట్టు వేళ్ల నుంచి, వేణి నది ఉసిరిక చెట్టు వేళ్ల నుంచి చిన్నపాయలో ఉద్భవించాయి. ఆ తరువాత ఒకే నదిగా అవతరించాయి. రావి, ఉసిరిక ఈ 2 వృక్షాల వేళ్ల నుంచి ఆకుల వరకు ఔషధ శక్తుల్ని సంతరించుకుంటాయి. ఆయుర్వేద ఈ 2 వృక్షాలని కల్ప వృక్షాలని, అమృత సంజీవులని పేర్కొంది. తమ ఔషధ శక్తుల ద్వారా అనేక దీర్ఘ కఠిన రోగాల్ని ఈ వృక్షాలు నిర్మూలిస్తాయి. ఆరోగ్యాన్ని పెంపొందించి ఆయుష్ను కలిగిస్తాయి. అజ్ఞానాన్ని పాలద్రోలి విజ్ఞానాన్ని కలిగిస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యాలకు కారణమవుతాయి. అంతటి మహత్తర శక్తి కలిగిన వృక్షాల నుంచి ఆవిర్భవించిన కృష్ణవేణిలో పవిత్ర పుష్కర స్నానమాచరిస్తే ఆ వృక్షాల వల్ల కలిగిన సకల ఫలితాలు చేకూరుతాయి. బహుజన సుఖాయ, బహుజన హితాయ అనే పరమార్థిక లక్ష్యంతో మన ఋషులు పుష్కర సంప్రదాయాన్ని నెలకొల్పారు. మహిమాన్విత మహత్తర శక్తులు మానవజాతికి అందాలని సంకల్పించారు. కృష్ణవేణి వంటి జీవనది స్పర్శతో అమోఘ శక్తి ఈ నేలను సుసంపన్నం చేస్తోంది. ఇది మన జాతి అదృష్టం. భగవంతుడు మనకు ఇచ్చిన అపురూప పెన్నిధులు కృష్ణవేణి వంటి నదీ నదాలు. ఈ పుష్కర సమయంలో ఆ నదికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మానవ జాతిని ఉద్ధరిస్తున్న కృష్ణమ్మకు జేజేలు చెప్పాలి. ఆధ్యాత్మిక సంప్రదాయాల పరంపరలో ఆ తల్లికి మంగళ నీరాజనాలు సమర్పించాలి. ఆ చంద్ర తార్కాణం మానవ జాతిని సదా రక్షించమని, జవజీవాల్ని కల్పించమని కృష్ణమ్మ వేడుకోవాలి. అందుకు ఈ పుష్కరోత్సవాన్ని నేపథ్యంగా వినియోగించుకోవాలి. కృష్ణమ్మ పలికే సరాగాలు మనకు పవిత్ర జీవన విధానం నేర్పిన పుణ్యతరంగాలు. జప, తప, యోగ, ధ్యాన, స్నాన దానాలతో ఇహపర సౌఖ్యాన్ని అందించడానికి కృష్ణమ్మ గలగలతో పుష్కర సౌందర్యంతో విచ్చేసింది. పుష్కర పుణ్య విధుల్ని ఆచరించి తరించమని కృష్ణమ్మ తన చెంతకు రారమ్మని మనల్ని పిలుస్తుంది. మరి రేపటి నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు తరలి వెళ్దామా? పదండి. కృష్ణం వందే